నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సమస్యల సుడిగుండంలో సాగుదారులు సతమతమవుతున్నారు. ఆరుగాలం చెమటోడ్చినా అనుకున్న ఆదాయం అందటం లేదు. ఒకటా రెండా? వ్యవసాయంలో వ్యయ ప్రయాసాలు అనేకం. ఈ క్రమంలో కష్టాలకు సెలవు పలికి నష్టాలను రూపుమాపి లాభాల ఒరవడి వైపు రైతును నడిపించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. అందులో భాగంగానే అభ్యుదయ రైతుల సాగు అనుభవాలు, లాభాలను అందించే పంటల తీరుతెన్నులను, ఖర్చులను తగ్గించే నూతన సాగు పద్ధతులను, యాంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తోంది. మరి ఇవాల్టి కార్యక్రమంలో ఉన్నత చదువులు చదివి లక్షల రూపాయల జీతాన్ని, పట్నం జీవితాన్ని వీడి పల్లెబాట పట్టి సేద్యం చేస్తూ లాభాలను ఒడిసిపడుతున్న కాకినాడ జిల్లాకు చెందిన యువ రైతు వెంకట అప్పాజీ విజయగాథను చూసేద్దాం పదండి. లక్షల రూపాయల జీతం వస్తున్నా సంతృప్తి లేదు. దేశ రాజధానిలో ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. సంతృప్తిని అందించే సాగు వైపు ఆసక్తితో అడుగులు వేశాడు. రసాయనాలతో నిర్జీవమైన నిస్సారంగా మారిన నేలలకు జీవం అందించాలని తలచాడు. రానున్న తరాలకు సారవంతమైన బంగారు భూములను అప్పగించాలన్న దృఢ సంకల్పంతో ప్రకృతి సేద్యానికి నడుం బిగించాడు కాకినాడ జిల్లాకు చెందిన యువ రైతు వెంకట అప్పాజీ. నేలతల్లిని నమ్ముకొని ప్రకృతి విధానాలను అనుసరించి తక్కువ పెట్టుబడితో లాభాలను అందించే పంటలను పండిస్తున్నాడు. దేశీయ వరి రకాలతో పాటు ఉద్యాన పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం రావికంపాడు గ్రామానికి చెందిన వెంకట అప్పాజీ ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో డిఆర్డీఏలో 2 లక్షల రూపాయల ఉద్యోగం కూడా వచ్చింది. లక్షలు సంపాదించే ఆలోచన లేని అప్పాజీ ఓ లక్ష్యంతో వ్యవసాయం మీద ఉన్న మమకారంతో ఉద్యోగాన్ని సైతం వీడి పంటల సాగు వైపు అడుగులు వేశాడు. అందులోనూ నేలను నిస్సారంగా మార్చే రసాయనాల వైపు కన్నెత్తి కూడా చూడకుండా పూర్తి ప్రకృతి పద్ధతుల్లోనే సేద్యం చేస్తున్నాడు. స్వగ్రామంలో తనకున్న 13 ఎకరాల భూమిలో 7 ఏళ్లుగా ప్రకృతి విధానంలో విభిన్న రకాల పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువ రైతు. లక్షల జీతం వచ్చే కొలువు, ఎండ తగలకుండా చెమట పట్టకుండా హాయిగా ఏసీ గదుల్లో ఉద్యోగం చేసుకోక ఈ వ్యవసాయం చేయటం ఏంటని ప్రారంభంలో తల్లిదండ్రులు, బంధువులు వారించినా ప్రకృతిపై ఉన్న ప్రేమను వదులుకోలేదు. వ్యవసాయ కుటుంబమే అయినా పంటల సాగుపై పెద్దగా అవగాహన లేదు. పనిముట్లతో పెద్దగా పరిచయం లేదు. ప్రారంభంలో ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా పట్టుదలతో నిస్సారంగా మారిన నేలను గో ఆధారిత ప్రకృతి సేద్యం రతనాలు పండే బంగారు భూమిగా తీర్చిదిద్దాడు. 6 ఏళ్లలో భూస్థితి మారటంతో ఇప్పుడు నీలాంటివాడే సమాజానికి అవసరమని కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తున్నారు. ప్రకృతి మీద ప్రేమ, నేల మీద నమ్మకం, మట్టితో మమకారం ఏర్పడిన ప్రతి ఒక్కరూ ఆ ప్రయత్నం చేయాలని సూచిస్తున్నాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పోసిన వెంకట అప్పాజీ. మాది రావికంపాడు, తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం. నేను గత 6 సంవత్సరాలుగా మా వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. అంతకుముందు డిఆర్డీఓలో శాస్త్రవేత్తగా, ఇండియన్ ఆయిల్లో శాస్త్రవేత్తగా పనిచేసి ప్రకృతి వ్యవసాయానికి షిఫ్ట్ అయ్యాను. నేను ఎంటెక్ ఐఐటి గౌహతిలో, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. బేసిక్గా చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఉద్యోగం మానేసి ప్రకృతి వ్యవసాయం చేయాల్సి వచ్చింది అని. ప్రకృతి వ్యవసాయం అని కాదు, కానీ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే, ఎప్పుడైతే ఎవరిలో అయినా కానీ వాళ్ళ సమయం, శక్తి వృధా అవుతున్నాయని అంతర్మాదన మొదలవుతుందో దాన్ని విడిచి నీకు ఇష్టమైన దాన్ని ఎంచుకోమని నేను ఎప్పుడూ చెప్తాను. నాకు బేసిక్గా నాలో నేను అంతర్మదనం పొందేటప్పుడు నాకు ఇష్టమైంది ఏంటి, నేను అంటే ఏ జీవితాన్ని అయితే నేను బతకాలనుకుంటున్నానని నేను అంతర్మదనం చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఎంత వీలైతే అంత ప్రకృతికి అతి దగ్గరగా బతకాలని, అది నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని నాకు అనిపించింది. దాని ద్వారా నేను ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే మనకి
కేవలం మన ఇష్టాలే కాకుండా సామాజిక ఆర్థిక బంధనాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా కుటుంబం లేకపోతే తల్లిదండ్రులు, పిల్లలు, వైవాహిక జీవితం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అంటే ప్రకృతికి అతి దగ్గరగానే అడవుల్లోకి వెళ్ళాం కాబట్టి నాకు తెలిసిన అంటే మా సామాజిక జీవనం భంగం కలిగించకుండా ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నాను. దాని ద్వారా మట్టితో లేకపోతే పర్యావరణంతో పంచభూతాలతో ఎక్కువ సమయం గడపడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ప్రకృతి వ్యవసాయం మొదలెట్టినప్పుడు లిటరల్గా చెప్పాలంటే నాకు వ్యవసాయం గురించి కూడా ఏమీ తెలియదు. 2016లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా ఎక్కువ బయట చదువుకోవడం వల్ల అదేవిధంగా నేను వ్యవసాయ పనిముట్లతో కూడా నాకు పెద్దగా అవగాహన లేదు. అంటే నేను చదివింది ఏపీఆర్ఎస్ భూపతిపాలన్ని చదవడం, అక్కడ అటవీ ప్రాంతం అది, దాని ద్వారా అటవులు చెట్లు మొక్కల మీద మక్కువ పెంచుకున్న ఉండొచ్చేమో కానీ వ్యవసాయం మీద నైపుణ్యం మాత్రం లేదు. వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంటి దగ్గర వాళ్ళు కూడా పెద్ద ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. కానీ నెమ్మదిగా అంటే నన్ను చూసి కాదు కానీ ఈ 6 సంవత్సరాల్లో మా భూమి ఏ విధంగా మారిందో దాన్ని చూసి ఇప్పుడు వాళ్ళు సంతోషిస్తున్నారు. పూర్వం 6 సంవత్సరాల క్రితం మా భూమి పరిస్థితి ఒకటే. ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పగలిగింది ఏంటంటే ప్రతి ఒక్కడు కమిట్మెంట్ ఉండి కొద్ది బాధ్యత ఉండి మట్టి మీద ప్రేమ ఉన్నవాడు ప్రతి ఒక్కడు ప్రకృతి వ్యవసాయం చేయొచ్చని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ 6 సంవత్సరాల్లో మా నేల సుసంపన్నమైంది, జీవంతో నిండి ఉంది. ఈరోజు నేను ఈ 2022 వర్షాకాలం పంటకి నేను ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఇచ్చానో జీవామృతం కానీ లేకపోతే ఘనజీవామృతం కానీ బయట నుంచి వేపిండి కానీ ఏ సేంద్రీయ పదార్థం కూడా అతి తక్కువగా ఇచ్చాను, కానీ దిగుబడి మాత్రం అద్భుతంగా ఉంది. కాబట్టి నేను అందరు రైతులకి ముఖ్యంగా ప్రకృతి మీద ప్రేమ ఉండి నేల మీద నమ్మకం ఉండి ఉన్న రైతులు మీరు కనీసం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 2-3 ఏళ్లలో మీ నేల సుసంపన్నం అవుద్ది, మీరు ఆనందంగా బతుకుతారు. నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. పది ఎకరాల్లో వరి, 4 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నాడు అప్పాజీ. హైబ్రిడ్ రకాల్లో దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉంటుంది, కానీ పోషకాలు ఉండవని గ్రహించి ప్రకృతి ప్రేమికుల నుంచి సేకరించిన దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్నాడు. పంట దిగుబడి ఎక్కువగా లేకపోయినా అందులో ఉన్న పోషకాలను వెలకట్టలేమని చెబుతున్నాడు అప్పాజీ. పండించిన బియ్యాన్ని నేరుగా కుటుంబాలకు అందిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఏ రంగంలో అయినా రాణించాలంటే ఆర్థికంగా బలోపేతం చెందాలని తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు ఈ యువ రైతు. మాది డెల్టా ప్రాంతం కాబట్టి మేము ప్రధానంగా వరి మీద దృష్టి పెట్టాము. మేము 10 ఎకరాల వరి, 4 ఎకరాల్లో మామిడి తోట ఉంటుంది. కాకపోతే అందులో 1.5 ఎకరం కెమికల్ పండిస్తాం కుదరక, మిగతా 2 ఎకరాలు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తాం. అదేవిధంగా ఈ ముఖ్యంగా వరిలో మనకి ఇప్పుడు దొరికే బియ్యం ఏదైతే ఉన్నాయో బయట షాపుల్లో కానీ అన్ని హైబ్రిడ్ రకాలు, ఫుల్ పాలిష్ వైట్గా ఉండే రకాలు. హైబ్రిడ్ రకాల్లో ఏంటంటే దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉంటుంది కానీ పోషకాలు ఉండవు. అదేవిధంగా ఎప్పుడైతే పాలిష్ చేసామో పై పొరలో ఉండే థైమిన్ కానీ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కానీ పీచు పదార్థాలు కానీ అన్నీ కోల్పోతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము గత 5 సంవత్సరాలుగా దేశవాళీ రకాలు అంటే మన భారతదేశం అయిన సంపద అయిన అనేక రకాల విత్తనాలను వివిధ రకాల ప్రకృతి రైతుల నుంచి ప్రకృతి ప్రేమికుల నుంచి సేకరించి పండిస్తున్నాం. ఆ పండించిన బియ్యాన్ని నేరుగా మనం కుటుంబాలకి వ్యక్తులకి అందించగలుగుతున్నాము. వాటిల్లో ముఖ్యమైనవి మేము ఎక్కువ పండించేవి ఏంటంటే రత్నచోడి అనే రకము, నారాయణ కామిని అనే రకము, నవారా అనే రకము, గని ఇవన్నీ పండిస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే పంట దిగుబడి అంత ఎక్కువ కాకపోవచ్చు, కాకపోతే అందులో ఉన్న పోషక విలువల దృష్ట్యా అవి అమృతం లాంటివి. వాటి విలువ డబ్బుతో వెలకట్టలేదు. దాన్ని అమృతంగా భావించి కొనుక్కుని దాన్ని ఎంతో సంతోషంగా వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ ఆనందాన్ని పంచుకునే వినియోగదారులు మాకు దొరకడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏ రంగమైనా వృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం చెందాలి.
ఆర్థికంగా బలోపేతం చెందినప్పుడు అది ఎంత ఉత్తమమైన మార్గమైనా కానీ ఖచ్చితంగా అది ఎక్కువ మాస్క్ చేరదు. కేవలం నా ప్రకృతి పట్ల నా ప్రేమ ఇదే కాకుండా దాన్ని ఆర్థికంగా సుసంపన్నం చేయడం ద్వారా మాత్రమే నేను దీన్ని ఎక్కువ కాలం కొనసాగించగలను, ఇంకా పెంచగలను అనే దృష్టిలో పెట్టుకుని నేను దాని ద్వారా కూడా అడుగులేస్తున్నాను. కేవలం నేను పంట పండించడం అనే కాకుండా వినియోగదారుడు ఎప్పుడైతే దాన్ని తీసుకుని ఆనందపడి దాన్ని స్వీకరించి ఆరోగ్యంగా ఉంటున్నాడో ఖచ్చితంగా దీని విస్తీర్ణం పెంచడానికి సాధ్యం అవుద్ది. అలాంటి వినియోగదారులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను చేసే పని కేవలం మీ ద్వారా మాత్రమే కొనసాగించబడుతుందని నేను చెప్పడానికి ఏ విధంగానే సంకోచించట్లేదు. చిన్నప్పటి నుంచి కుమారుడి గురించి కలలు కన్నామని, ఇలా ఉద్యోగం విడిచి వ్యవసాయం చేస్తామంటే ముందు భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడ్డామని, కానీ పట్టుదలతో ప్రకృతి సేద్యంలో రాణిస్తూ నేలతల్లిని కాపాడుతూ మాలో నమ్మకాన్ని కలిగించాడని అప్పాజీ తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా అబ్బాయిలు 3 అబ్బాయిలండి. 3 చదువుకున్నారు, విద్యావంతులు అవ్వారండి. ఈ 3కి జాబులు వచ్చేయండి, సంతోషంగా ఉన్నాం. ఆ సమయంలో మా అబ్బాయి వచ్చేస్తానని పెట్టి వచ్చేసాడండి. వచ్చేసాక ప్రకృతి వ్యవసాయంలో మేము ఆడికి నేను ఎప్పుడు తోడుగా ఉంటానండి ఆడికి ఏ విషయంలో కూడా. ఆడి గురించి చాలా నేను అదృష్టవంతురాలను అనుకుంటానండి. ఒక్కో చుట్టూ బాధ వదిలేసి వచ్చాడు జాబ్ అనుకుంటాను. మళ్ళీ నేను చాలా అదృష్టవంతురాలని నా కూడా ఉంటున్నాడు అనుకుంటానండి. నేను చాలా సంతోషంగా ఉంటాం మేము ఎప్పుడు. మాకు ఈ వ్యవసాయం మాకు వృత్తి అండి. అది మేము ఎప్పుడు ఆవుల్ని అన్నిటిని చూస్తా. మా అబ్బాయి గురించి అయితే చాలా కలగన్నానండి. నేను కలెక్టర్ అవ్వాలా అనుకునేదాన్ని చిన్న వయసులో. నేను కలెక్టర్ కంటే ఎక్కువ అవ్వాడని ఇప్పుడు సంతోషిస్తున్నానండి. నేను ఈ వెంకటప్పాజీ అన్న ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా ఒబీడియంట్ స్టూడెంట్. తనకి నచ్చిన పనే తాను చేయడం అలవాటు అతనికి చిన్నప్పటి నుంచి కూడా. అతను నా మేనల్డ్ కాబట్టి, ఎందుకంటే ఈ వెంకటప్పాజీ వాళ్ళకి పోసిన సత్యనారాయణ, సీతామహాలక్ష్మి వాళ్ళిద్దరు తల్లిదండ్రులకి మొట్టమొదటి సంతానం ఈ వెంకటప్పాజీ అన్న అబ్బాయి. రెండో అబ్బాయి రామచంద్రమూర్తి, 3 సోమన్ దొర. వీళ్ళు 3 తన పని తాను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడం, ఆ పని చూసుకోవడం, రావడం, మళ్ళీ ఇంటి దగ్గర పని చేసుకోవడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడం, ఇది వాళ్ళ అలవాటు. ఆ విధంగా వాళ్ళ 3 కూడా ఆంధ్ర యూనివర్సిటీ దాకా ఇక్కడ 10th క్లాస్ చదివి డిగ్రీ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా 3 అన్నదమ్ములు కూడా చాలా కష్టపడి అక్కడ చదివి వెంకటప్పాజీ మరి డిఆర్డిఏలో అదే బీటెక్ చదివి ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదివి ఎంటెక్ గౌహతిలో చేసి మరి డిఆర్డిఏలో సైంటిస్ట్గా పనిచేసి ఇక్కడికి ఇంకా అక్కడ నేను ఆ ఉద్యోగం చెయ్యను, నేను సొంతంగా వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చి సేంద్రీయ వ్యవసాయం మొదలెట్టాడు. ఏంటి నువ్వు సేంద్రీయ వ్యవసాయం చేయడం ఏంటి, పోనీ ఏ కలెక్టర్కో దేనికో చెయ్యి, గ్రూప్ 1 రాయి, నీకు ఖచ్చితంగా సెట్ అవుతావు అని చెప్పి నేను గట్టిగా చెప్పడం జరిగింది. అయినా సరే అతను నేను ఏ గ్రూప్ 1 రాయను. అది ఎందుకంటే కలెక్టర్ చేయడం ఎందుకు అని చెప్తున్నానంటే, కలెక్టర్ చేస్తే వేలాది మందికి ఉపయోగపడవచ్చు కదా అని నీ ఉద్దేశం అదే కదా, నువ్వు వేలాది మందికి ఉపయోగపడే ఉద్దేశంలో ఉన్నావు కాబట్టి అది చేస్తే మంచిది కదా అని నేను చెప్పడం జరిగింది. కానీ అతను నేను ఎవరికి ఏది కొంతమందికి ఉపకారం చేయలేను, కొంతమందికి అపకారం చేయను, నా సొంతంగా నేను వ్యవసాయం చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుని 10 మందికి ఈ వ్యవసాయం గురించి విశదీకరించి, ఈ సేంద్రీయ వ్యవసాయం విషయం గురించి విశదీకరించి చెప్పి అందరితోని చేయించేలాగా ఏర్పాటు చేస్తానని పట్టుదలతో 6 సంవత్సరాలు బట్టి ఇక్కడికి వచ్చి అతనికి ఒక 15 ఎకరాల భూమి ఉంది వాళ్ళ తండ్రికి. దాన్ని సొంతంగా డెవలప్ చేస్తూ మామిడి తోట వ్యవసాయం అన్నీ అతనే చూసుకుంటూ సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ జీవామృతం గురించి మరి మనవాళ్ళు చెప్పారు. జీవామృతం ఎలా తయారు చేయాలి, పాల్కే గారి వద్ద విషయాలు తెలుసుకుని ఉపరాష్ట్రపతి మరి వెంకయ్యనాయుడు గారి దగ్గర కూడా అవార్డు తీసుకుని అతను చేసే వ్యవసాయానికి అతని దగ్గరికి వచ్చే ప్రతి ఒళ్ళకి ఆ బియ్యం ఇవ్వడం, ఆ బియ్యం వల్ల మాకు ఇంత ఉపయోగం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం ఎంతో మాకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే అతను చేసే పని తన సొంతంగా పండించి తన ధాన్యంతోనే ఇతరులకి ఇవ్వడం అనేది, అలాగే మామిడి తోట అలాగే ఆర్గానిక్గా అది తయారు చేయడం, ఆ పండుని అందరికీ అందివ్వడం, అలాగే పెసలు మినువులు అలాగే ఏదైనా సరే. అప్పాజీ వ్యవసాయ క్షేత్రంలో చేస్తున్న ప్రకృతి సాగు పద్ధతులపై బడికి వెళ్లే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు. నేను రౌతులపూడి మండలంలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను.
పర్యావరణం పైనే సైన్స్ ఆధారపడి ఉంది అనే విషయాన్ని పిల్లలకి అర్థం అవ్వడం కోసం ఒక 2 పిల్లలు గైడ్ టీచర్తో ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన అనారోగ్యాలకి 90% కారణం మనం తినే ఆహారం. దానివల్లే మనం ఎక్కువ అనారోగ్యం పాలవుతున్నాము అనే విషయాన్ని అర్థం చేసుకుని కనుక ప్రకృతి వ్యవసాయం అనే ఒక సబ్ టాపిక్ తీసుకుని దానిపైన ప్రాజెక్ట్ చేయడానికి నేను మా పిల్లలు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంచుకున్నాం. దానికోసం మేము ఈరోజు రావికంపాడులో అప్పాజీ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చామండి. పూర్వం వ్యవసాయం అనేది ప్రకృతి వ్యవసాయమే ఎక్కువ జరుగుతూ ఉండేది. అప్పుడు జనాభా తక్కువ ఉండేవారు. రాను రాను జనాభా పెరగడం వల్ల మనం మనకు సరిపోక గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏర్పడి హైబ్రిడ్ విత్తనాలు, రసాయనాలు, పురుగుల మందులు వీటితో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి మనం తెప్పించుకోవడం కోసం మనం ఎక్కువ అలవాటు పడి జనాభా పెరుగుతుండటంతో దాన్ని అలవాటు పడి దాన్ని మనం చేయడం వల్ల ఇప్పుడు ఉన్న జనాభాకి మనకు కంటే ఎక్కువ ఆహారం మనం పండించుకోవడం, దాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలో తెలియని సమస్యలు కూడా మనకి ఇప్పుడు ఎదురవుతున్నాయి. అయితే దీనివల్ల ఈ రసాయనాలు వాడటం వల్ల మనకి కావాల్సిన ఆహారం మనకు అందుతుంది. కాకపోతే దానికంటే మనకి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. రసాయనాలు వాడటం వల్ల మన భూమి సారం తగ్గిపోవడం, నేల కాలుష్యం జరుగుతుంది. నీరంతా మనం వాడే రసాయనాలు భూమిలోకి పీల్చుకుని నీరు కాలుష్యం జరుగుతుంది. ఆ పురుగుల మందు వాడటం వల్ల మన గాలి కాలుష్యం, అలాగే మనకి ఉపయోగపడే జీవరాశులైనటువంటి చేపలు, నత్తలు, ఏలుకపాములు ఇవన్నీ కూడా మనకి నాశనం అయిపోవడానికి కారణమవుతున్నాయి. అదే మన ఆరోగ్యం, నేల సారం తగ్గిపోతుంది, మనందరం అనారోగ్యాలు పాలవుతున్నాం. కాబట్టి చాలామంది ఈరోజు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని ప్రకృతి వ్యవసాయం వైపే మరి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అటువంటి వారిలో మన అప్పాజీ గారు ఒకరు. ఊరు వచ్చి ఆయన గురించి ఎలా పండిస్తున్నారు అన్ని వివరాలు తెలుసుకుంటున్నాం. ఆయన పండించే రకరకాల బియ్యాల గురించి మాకు చెప్పారు. చిట్టి ముత్యాల గురించి, తర్వాత రత్నచోడి, నల్ల బియ్యం, రామాయణం కాలంలో వాడేటువంటి బియ్యాలు, తర్వాత ఆర్గానిక్ బెల్లం, తర్వాత మినువులు, పెసలు అటువంటివన్నీ మనం ఆర్గానిక్ ద్వారా పండించుకోవచ్చు అని ఆయన పండించినవన్నీ కూడా మాకు చూపించారండి. రావికంపాడంలో అప్పాజీ గారిని కలుసుకున్నాము. అక్కడ కొన్ని రకాల బియ్యములు చూసాము. ఆయన మాకు పంట దగ్గర తీసుకొచ్చి మొత్తం అన్నీ వివరించారు. దాని గురించి మాకు తెలియని కూడా తెలుసుకున్నాము. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఏమీ రసాయనాలు వాడకుండా ఇక్కడ మంచిగా పంట పండిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా వ్యవసాయం చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉన్నారు. నేను రౌతులపూడి మండలం మెస్పైడిపాల గ్రామంలో ఎంపీపీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి రావికంపాడులో ఉన్న అప్పాజీ గారిని కలుసుకోవడానికి వచ్చాం. అతను మాకు అతను పండించిన చాలా రకాల బియ్యాలు, పప్పులు అవన్నీ చూపించారు. రత్నచౌడి, చిట్టుముత్యాలు, పెసలు, మినుములు, బెల్లం, నల్ల బియ్యం పొలంకి తీసుకొచ్చి మాకు జీవామృతం ఎలా చేయాలో చెప్పారు. ఆయన గొప్ప విద్యావేత్త. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదివి తర్వాత ఏమో గౌహతి ఐఐటిలో ఎంటెక్ చేసి మంచి ఉద్యోగం సంపాదించారు. డిఆర్డిఏలో సైంటిస్ట్గాను, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో సైంటిస్ట్గాను పనిచేసి అక్కడ లక్షలాది జీతం వదులుకొని ఈ జీవితం ఎందుకు బతుకుతున్నాం, మనం తినే ఆహారం అంతా విషతుల్యం, ప్రజలందరూ విషతుల్యమైన ఆహారం తింటున్నారు అని చెప్పేసి ఆయన ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని నేను కూడా అందులో ఉండి 10 మందికి నేను ఉపకారం చేయాలి, అందరికీ మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి, నా సొంత భూమిని నేనే పండించుకుని 10 మందికి నేను ఉపయోగపడాలి. కేవలం ఒక రైతు బిడ్డగా ఆయన చదువుకున్నా కూడా ఆయన చూస్తే ఎవరో చదువుకున్న వ్యక్తి అనుకోరు. అంత గొప్ప చదువు చదివినా, అంత గొప్ప ఉద్యోగం చేసి, అంత ఆదాయం ఉన్నా కూడా అలాంటి వ్యక్తి మరి 10 మందికి ఈ ఆర్గానిక్ రైస్ని అందిస్తూ ఈ భూమిని కాపాడటం, పర్యావరణాన్ని రక్షించటం, ఈ ప్రకృతి నుంచే ఈ ఎరువులు తయారు చేసుకుని ప్రకృతే దాన్ని చేసుకుంటుంది తప్ప మనం అందివ్వాల్సిన అవసరం లేదనేటువంటి కాన్సెప్ట్ అయింది. అదే ఉద్దేశంతో ఆయన వ్యవసాయం చేస్తున్నారు, మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రకృతిని గౌరవిస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ మానవాళికి కావలసిన ఆహారాన్ని సమకూర్చడమే ప్రకృతి వ్యవసాయం అని అంటున్నారు ఈ యువ వ్యవసాయదారుడు.
ఆ దిశగా యువతరం అడుగులు వేయాలని సూచిస్తున్నాడు. అయితే ప్రారంభంలోనే భారీ పెట్టుబడులు పెట్టకుండా నేల స్థితిని ముందుగా మార్చి సాగుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలని తెలిపాడు. అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా ఒత్తిడిని తట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడే సాగు విస్తీర్ణాన్ని పెంచి ఆరోగ్య సమాజ నిర్మాణంతో పాటు పర్యావరణ పరిరక్షణ చేయగలుగుతామని పేర్కొన్నాడు. చాలా మంది ప్రకృతి వ్యవసాయ అంటే బాగా చదువుకుని ఎన్నో ఉద్యోగాలు చేసి అది మానేసి ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే సూచన ఏంటంటే, నేను ముందే చెప్పినప్పుడు ఏ రంగమైనా ఆర్థికంగా ఒత్తిడిని మనకు ఆర్థికంగా సామాజికంగా ఒత్తిడి తట్టుకుని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే అది వృద్ధి చెందుతుంది. చాలామంది ఒక ఎమోషనల్ లవ్ టువర్డ్స్ న్యాచురల్ ఫార్మింగ్తో ఎక్కువ మొత్తంలో చేసి వాళ్ళకి సరైన అవగాహన లేకుండా వ్యవసాయం ఎక్కువ చేసి దాని ద్వారా నష్టపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది ప్రకృతి ప్రేమికులు, విద్యార్థికులు. నేను చెప్పేది ఏంటంటే, మీరు తక్కువ విస్తీర్ణంతో మొదలెట్టండి. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రెండు మార్గాలు. ఒకటి, మీకు డబ్బు అన్న అవసరం లేకుండా ఉండాలి, లేకపోతే డబ్బు రెండో మార్గం ద్వారా అన్నా మీకు అందాలి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనే కాదు, ఏ వ్యవసాయం అన్నా మనం నెలకి 1,00,000-2 లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని వదిలి సడన్గా మానేసి ఆ లైఫ్ స్టైల్ని వదిలేసి రావడం కష్టం. అలాంటి సమయంలో మీరు ప్రకృతి వ్యవసాయంలోకి అడుగెట్టి భూమిని బలం పరుచుకోవడానికే మీకు 3-4 సంవత్సరాలు పడుతుంది. ఆ 3-4 సంవత్సరాల్లో మీకు ఆర్థిక పరంగా చాలా ఒడిదుడుకులు ఎదురవుతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా 3-4 ఏళ్ళు మీరు నిలబడేలాగా ప్లాన్ చేసుకుని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని ద్వారా మన అందరం కలిసి ఒక గొప్ప ప్రకృతి, ఒక పర్యావరణాన్ని సృష్టించగలం, మంచి ఆహారాన్ని అందివ్వగలం, మనం ప్రకృతిలో లీనమై ప్రకృతితో మమేకమై జీవించగలం. అధిక దిగుబడుల మోజులో రసాయనిక సాగుకు మొగ్గు చూపుతున్న నేటి రోజుల్లో ప్రకృతి వ్యవసాయం చేయటం కాస్త కష్టతరమే. అయినా దేశ రాజధానిలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి చిన్న గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయగలడా అనే అనుమానాల్ని పటాపంచలు చేసి ప్రకృతి సేద్యాన్ని విజయవంతంగా చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు యువ రైతు అప్పాజీ. ఈ దిశగా తోటి యువతరం సాగుబాట పడుతోందని ఆశిద్దాం. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.